Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 21, verse 8. ఈరోజు మన ధ్యానం కొరకు లేవియాకాండం 21వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకొనబడింది. I, the Lord, who sanctify you, am holy. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను. This verse instructs the people of Israel to treat the priests with respect and reverence. ఈ వచనం ఇశ్రాయేల్ ప్రజలు యాజకుడైన వారిని కొంచెం గౌరవించాలి, మర్యాదగా ప్రవర్తించాలనేది సూచిస్తాం. Because of their special role in offering sacrifices to God. ఎందుకనగా వారు దేవునికి బలులు అర్పించే దానిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది కాబట్టి. So this verse emphasizes that the priests are to be regarded as holy. కాబట్టి ఈ వచనము నొక్కి చెప్పే మాట యాజకులైన వారు పరిశుద్ధులుగా ఉన్నారని. Not because of their own merit, అంటే వారికి ఉన్న యోగ్యతలను బట్టి కాదు, but because they serve a holy God who has set them apart for this unique service. మరి వారు ఈ అసమానమైన సేవ కొరకై పరిశుద్ధుడైనటువంటి దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు By కాబట్టి presenting offerings on behalf of the people, ప్రజల పక్షంగా అర్పణలు అర్పిస్తూ the priests acted as the mediators between God and Israel. యాజకులు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు చేస్తున్నారు. And their actions and conduct were directly tied to the worship of God. వారి క్రియలు ప్రవర్తన నేరుగా దేవుని ఆరాధన చేసే దానితో ముడిపడి ఉన్నాయి. That making their role crucial to the spiritual health of the nation. ఇది ఆ దేశం యొక్క ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం గురించి ఒక కీలకమైనటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. And the repeated call to recognize the holiness of the priests, యాజకుల యొక్క పరిశుద్ధతను గురించి పదే పదే చెప్పబడిన దాంట్లో it serves as a reminder that they are set apart to fulfill God's work. వీరు దేవుని పని చేయడానికి కొరకై ప్రత్యేకించబడిన వారు, వేరు చేయబడిన వారు అనేది గుర్తు చేస్తారు. And they are reflecting God's own holiness. వారు దేవుని యొక్క పరిశుద్ధతని వాళ్ళు ప్రతిబింబింపజేస్తున్నారు. We all know the book of Leviticus is given to Israelites during their wilderness journey. ఈ లేవియాకాండము అరణ్య యాత్రలో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన సంగతి మనకు తెలుసు. As they were established as God's chosen people. వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలుగా స్థాపించబడిన So in తర్వాత this particular setting of Levitical 21st chapter, ఈ లేవియాకాండం 21వ అధ్యాయంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో the priests were responsible for maintaining the tabernacle. ఈ యాజకులు ఈ ప్రత్యక్ష గుడారము నిర్వహించే దానిలో దానికి బాధ్యులై ఉంటున్నారు. And they to perform the sacrifices. బలులు అర్పించేదానికి And to teach the people of God's laws. మరి ప్రజలకి దేవుని యొక్క న్యాయ విధులు ధర్మశాస్త్రం బోధించడానికి. So their role was central to the community's worship and spiritual life. కాబట్టి ప్రజల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో వీరి యొక్క పాత్ర కేంద్రమైనదిగా ఉంది. Because of their duties, వారికి ఉన్నటువంటి ఈ బాధ్యతలను బట్టి the priests were held to strict standards of holiness. యాజకులు ఈ పరిశుద్ధత గురించిన ఖచ్చితమైనటువంటి ప్రామాణికాలను పాటించారు. We all know about Nadab and Abihu. నాదాబు అబీహుల గురించి మనకు తెలుసు. Though they are the sons of Aaron. వీళ్ళు అహరోను కుమారులు అయినా When కానీ they offered the strange fire, immediately they died. అన్ని అగ్నిని వాళ్ళు తెచ్చినప్పుడు వెంటనే చనిపోయినారు. So they have to observe the strict standards of holiness. కాబట్టి పరిశుద్ధత గురించినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రామాణికాలు పాటించాలి. That's why the people were instructed to respect their position. అందుకనే ప్రజలు వారికి ఉన్నటువంటి ఆ స్థానం గౌరవించాలని కోరబడ్డారు. This respect was not just about honoring the priests themselves, ఈ గౌరవం అనేది అంటే యాజకులని గౌరవించడానికి మాత్రమే కాదు, but acknowledging the sacred work they are doing. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని ఇది పరిశుద్ధమైనటువంటి పనిగా వాళ్ళు గుర్తించాలి. So at a time when the priest's actions had a direct impact on the people's relationship with God, their holiness was also essential. ఇక్కడ ఎప్పుడైతే ఈ యాజకులైన వారు దేవునికి ఆ పనులు ఏవైతే వాళ్ళు ప్రజల పక్షంగా చేస్తున్నారో ఇక్కడ వాళ్ళు పరిశుద్ధులుగా కూడా ఉండాలి అనేది కోరబడుతుంది. So this verse highlights the importance of holiness in those who serve God. కాబట్టి ఈ వచనాలు దేవుని సేవ చేసేవారు వారు ఈ పరిశుద్ధతను కలిగి ఉండాలనేది కూడా నాకు చెప్పారు. Especially today, the roles of the spiritual leadership. ప్రత్యేకంగా నీ దినాన్న మరి ఆత్మ సంబంధమైనటువంటి నాయకత్వ పాత్ర పోషించే వారిలో They must be holy. వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. The priests were not just individuals just performing some rituals. ఈ యాజకులు ఏదో కేవలం వ్యక్తిగతంగా ఏదో ఆచారాలు అది చేయడం మాత్రమే కాదు, They were representatives of God's presence and His work among the people. దేవుని సన్నిధికి ప్రతినిధులుగా, దేవుని కార్యాలు ప్రజల మధ్యలో అవి ప్రతినిధులుగా ఉంటున్నారు. By calling the priests as holy people, మరి యాజకుల్ని పరిశుద్ధ ప్రజలుగా పిలవడంలో God
God was underscoring the connection between his character and their service. దేవుడు వారి యొక్క ప్రవర్తనలో వారు చేసేటువంటి ఆ సేవ గురించి ఆయన ప్రాముఖ్యంగా చెప్తున్నారు. And this verse teaches that those who serves in God's name, ఈ వచనం ఇంకా చెప్తుంది, ఎవరైతే దేవుని నామం బట్టి సేవ చేస్తుంటారో, they must, who are carrying the responsibility, ఆ బాధ్యతల్ని భరిస్తున్నటువంటి they వారు have to reflect God's holiness. వారు దేవుని పరిశుద్ధతని And the ప్రతిబింబింపజేయాలి. community must honor such called people. ఆవిడ సమాజము అలాంటి వారిని గౌరవించాలి. So it points to the fact that holiness is not self-made. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది ఏదో స్వయంగా మనం చేసుకున్నది కాదు. It is the result of God's work in setting individuals apart for his service. వ్యక్తిగతంగా దేవుడు తన సేవ కొరకే ప్రత్యేకించుకున్నటువంటి వారికి బాధ్యతలుగా ఉంటున్నాయి. So Leviticus 21:8, it is putting some standards to the priests. లేవియకాండం 21:8లో యాజకులైన వారి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఇక్కడ The verse uses the phrase, that word, consider them holy, 2 times. 2 సార్లు రాయబడింది కదా, ఆ పరిశుద్ధులుగా ఎంచాలి వాళ్ళను. What does it mean? అంటే అర్థం ఏమిటి? That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. The repetition of the word holy connects to the priest's role. Directly it is connected to God's holiness. పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి మళ్ళా చెప్పబడిన మాట నేరుగా దేవుని పరిశుద్ధతతో అది అనుసంధానం. It is not just doing the work, ఏదో ఊరికే పని చేయడమే కాదు ఇది. but doing the work with holiness. That is the difference. పరిశుద్ధత కలిగిన వారమే పని చేయాలి, ఇది వ్యత్యాసం. Yes, they are working there. They have to represent God's character. వారు అక్కడ సేవ చేస్తుండగా దేవుని యొక్క గుణ లక్షణాలకు వీరు ప్రతినిధులుగా ఉండాలి. That's why many times it is written, I am the Lord, I the Lord am holy, I who make you holy. అందుకనే పదే రాయబడిన మాట, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను. So God is the source of holiness, అంటే దేవుడే ఈ పరిశుద్ధతకి మూలమై ఉన్నాడు. and he is reinforcing their divine calling. ఆ వారి యొక్క దైవికమైనటువంటి ఆ పిలుపుకి మరలా ఆయన వారిని కొంచెం శక్తినిచ్చి బలపరుస్తున్నాడు. So I am talking to the people who are called by God. అది దేవుని చేత పిలువబడిన వారితో నేను To మాట్లాడుతున్నాను. any job in the house of God, దేవుని యొక్క ఇంటిలో, దేవుని మందిరంలో ఏ or in పనైనా the work కావచ్చు, of God. అలా దేవుని యొక్క పనిలో కానీ It is not like our office duty. It is not a human assignment. ఇది మన ఆఫీసుల్లో మనం చేస్తున్న ఉద్యోగం లాంటిది కాదు, మనుషులు అప్పగించిన పని లాంటిది కాదు ఇది. There a liar will be there, a sinner will be there, all types of people will be there, and they will be doing their work. అక్కడ అబద్ధికులు ఉంటారు, పాపాతులు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ఆ పనులు చేస్తూ ఉంటారు. And some of the liars, they will be doing wonderfully. కొంతమంది అబద్ధికులైన వారు అద్భుతంగా పని చేస్తుంటారు. A person who has taken the bribe, he will move the file quickly. లంచాలు తీసుకున్నవాడు త్వరగా ఫైల్లో పని So చేయించేస్తారు. when a person is moving the file quickly, people say that he is very efficient. ఈ త్వరగా ఈ ఫైల్ తీసుకుపోయి పని చేస్తున్నాడు అంటే ప్రజలు ఏమనుకున్నారు, వీడు చాలా సమర్థుడని. But actually he got some money in the wrong way. వాస్తవంగా చూస్తే ఇక్కడ తప్పుడు మార్గంలో డబ్బు తీసుకున్నాడు. That's why God is telling, అందుకనే దేవుడు చెప్తున్నాడు, working in the house of God, it is not a human assignment. You have to work like human being, but with God's holiness. దేవుని మందిరంలో పని చేయడం మనుషులు అప్పగించిన పని కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధతను కలిగిన వారమై పని చేయాలి. That such spiritual leadership people has to honor. ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి నాయకులైన వారిని ప్రజలు గౌరవించాలి. While all believers are called to live holy lives, విశ్వాసులు అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించని పిలువబడిన but ఉండగా those in leadership bear a special responsibility to represent God's holiness in their conduct and teaching. మరి నాయకత్వపు బాధ్యతలు తీసుకుంటున్న వారు వారి ప్రవర్తన, వారి మాటలు, బోధనల్లో వారు పరిశుద్ధతను కనపరిచేవారు. Then the common Christians will be upholding such people in their prayers. అప్పుడు సాధారణ క్రైస్తవులు ప్రార్థనలో వారి గురించి ప్రార్థన చేస్తుంటారు. That's why there is a big weight in your calling. అందుకనే నీ పిలుపులో మరి ఎంతో గొప్ప సంగతి ఉంది ఇక్కడ. So not only church leaders, every believer must be holy. మరి సంఘం నడిపే నాయకులు మాత్రం కాదు, ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధులుగా ఉండాలి. Because in some way or other we are working in the house of God, we are the members of his body. ఎందుకంటే దేవుని మందిరంలో ఏదో ఒక స్థాయిలో విధానంలో పనిచేస్తా ఉన్నాము, మనం ఈ శరీరంలోని అవయవములమి. God has called you, God has set you apart like the Levites. దేవుడు నిన్ను పిలిచినాడు, లేవీయుల వలె నిన్ను ప్రత్యేకపరిచినాడు. So you must be holy. కాబట్టి నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. God's instructions were designed to protect our spiritual integrity of the community. కాబట్టి దేవుడు మన ఆత్మ సంబంధం నమ్మకం, యథార్థత, సమాజంలో కూడా మనం యథార్థత కలిగి ఉండాలని దేవుడు Oh, then ప్రత్యేకపరిచాడు. God will take care of you. అప్పుడు దేవుడు నీ గురించిన జాగ్రత్తలు తీసుకుంటాడు. So if you see the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు చూస్తే he is the ultimate fulfillment of the priesthood, perfectly embodying the holiness. ఈ యాజకత్వాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు,
పరిశుద్ధతకి ఆయన సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. and his life was holy. ఆయన జీవితమే పరిశుద్ధంగా That's why when he offered himself, he was an acceptable sacrifice. అందుకనే తను తాను అర్పించుకున్నప్పుడు ఏమైంది అక్కడ, అది అంగీకారమైనటువంటి అర్పణగా ఉండేది. So as our high priest Jesus not only represents us before God, మన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఎదుట తను తాను ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాకుండా, Jesus not only represents us before God, యేసు ప్రభువారు మనల్ని దేవుని దగ్గర ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా, but he also makes us holy through his death and resurrection. ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. That's what we read in Hebrews 7:26 and 27. అది హెబ్రీ 7:26-27 వచనాలు చదువుతాం. So this verse points forward to Christ. ఈ వచనం క్రీస్తు వైపుగా మనం So చూపిస్తాం. in a nutshell, క్లుప్తంగా మనం చూస్తే Leviticus 21:8 calls us to recognize the holiness of those who serve God. లేవి కాండం 21:8 ఎవరైతే దేవుని సేవిస్తున్నారో వారిలో పరిశుద్ధులుగా మనం వాళ్ళని ఎంచడమే మాత్రమే కాకుండా, And we ourselves also must dedicate ourselves to lead a holy life. మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొరకై ఒక ప్రతిష్టత చేసుకోవాలి. This holiness will not come by our human efforts. ఈ పరిశుద్ధత మానవ ప్రయాస ద్వారా వచ్చేది కాదు. By being washed by the precious blood of Christ. క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడుట By ద్వారా, being associated with him, having fellowship with him in our day-to-day life. దిన జీవితంలో ఆయనతో సహవాసం చేస్తూ Then we can get this holiness. అప్పుడు ఈ పరిశుద్ధతని మనం Then you సంతరించుకోగలం. can have influence over the world. అప్పుడు లోకం పైన ప్రభావితం నీ జీవితం When చేయబడు. people see the difference in your life, ప్రజలు నీలో ఈ వ్యత్యాసాన్ని చూసిన then they will be attracted towards the holy God. వారు ఆ పరిశుద్ధమైన దేవుని వైపు ఆకర్షించబడతారు. Let us do all endeavor to be holy. కాబట్టి పరిశుద్ధముగా ఉండే దాని కొరకే ప్రయాసపడదాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, undoubtedly we are not holy as you are expecting. నిస్సందేహంగా మీరు కోరినట్లుగా మేము పరిశుద్ధులం కాము. We may be leaders, నాయకులమైన we కావచ్చు, may be preachers, బోధకులైన we may be కావచ్చు, common workers, సామాన్య పని we may చేసేవారు, be ordinary believers. సామాన్య విశ్వాసులైన In కావచ్చు. every life, oh Lord, we can see not this standard. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రభా మరి ఈ ప్రమాణాలు మేము చూడడం లేదు. But oh Lord, when we are associated with you, అయితే ప్రభా మేము మీతో సహవాసం చేస్తాం, when we are having daily fellowship with you, అనుదినము నీతో సహవాసం చేసినాం, any dot, any wrinkle, by mistake if it has come in our lives, thou art willing to wash us and make us holy. పొరపాటున ప్రభా ఏ మచ్చ మరకలు ఏమన్నా పడితే ప్రభా వెంటనే నీవు ప్రభా నీ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా Thy blood is చేయాలనుకుంటున్నావు. sufficient for that. నీ రక్తం మాకు చాలును ప్రభా. So that's why help us to be very near to you, అందుకనే ప్రభా ఎల్లప్పుడూ మీకు సమీపంగా ఉండడానికి సహాయం చేయండి. talking to you and hearing from you. ప్రభా మీతో మాట్లాడుతూ మీ మాటలు వినుట్లాగా Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడు. Help us to be holy because thou art holy. నీవు పరిశుద్ధుడు కాబట్టి మేమును పరిశుద్ధులుగా ఉండలాగిన సహాయం In చేయి. Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.